హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రావణి. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్. సో నా దగ్గరికి ఒక పాప వచ్చింది. లాస్ట్ టైం నేను వేరే కాన్ఫరెన్స్లో ఉండి ఆన్లైన్ కాల్ తీసుకోవాల్సి వచ్చింది. తనది షీ హ్యాస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. సో తనకు వచ్చే థాట్స్ ఏంటి అంటే, ఏ పని చేసేటప్పుడైనా నేను అది చేయగలనా లేదా నేను చేయలేనేమో అని ఒక నెగటివ్ థాట్. ఒక ఎగ్జామ్ రాయాలన్నా, ఒక పని ఏదైనా చేయాలన్నా కూడా. సో తనకు అది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, బికాస్ ఆఫ్ హెల్త్ ఇష్యూ తను 8th క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్లో ఒక 1 to 2 months మానేసినాక ఆబ్వియస్లీ హర్ మార్క్స్ గాట్ డౌన్. సో బట్ షీ వాజ్ అ వెరీ గుడ్ స్టూడెంట్ అనమాట. సో టీచర్స్ ఏంటి అంటే, తనలో అది పెంచడం కోసము నువ్వు ఇంకా చదవలేవు, నువ్వు ఇలా అయితే ఇంతకు ముందులాగా నీకు ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ రాదు అని అలా అనడం స్టార్ట్ అయిపోయింది. సో దట్ గాట్ స్ట్రక్ ఇన్ హర్ మైండ్ దట్ షీ కెన్ నాట్ డూ వెల్ ఇన్ హర్ అకాడమిక్స్ అనేది. సో ఇప్పుడు ఏంటంటే షీఈస్ డూయింగ్ హర్ ఇంటర్ నౌ, బట్ షీఈస్ గెటింగ్ దోస్ రిపీటెడ్ థాట్స్. వాటి వల్ల ఏం చేయాలి అని తెలియక థాట్స్ని డైవర్ట్ చేసుకోవడం కోసం గట్టిగా అరవడము, ఇంట్లో ఇరిటబుల్గా ఉండడము, నిద్రపోకపోవడము. సో ఇటువంటివి బాగా స్టార్ట్ అయిపోయి కంప్లీట్లీ అకాడమిక్స్లో తను తక్కువ అయిపోవడం అనేది జరిగింది. సో కైండ్లీ అబ్జర్వ్ ద చేంజ్ ఇన్ బిహేవియర్. అండ్ అలానే బిహేవియర్లో చేంజ్ ఎలా అయితే మనం అబ్జర్వ్ చేస్తామో, అలా యూ విల్ గెట్ టు నో ద రీజన్ వెన్ యూ టేక్ యువర్ చైల్డ్ ఆర్ ఎనీబడి హూ ఈస్ సఫరింగ్ టు అ సైకియాట్రిస్ట్, బికాస్ దే విల్ అనలైజ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ అకార్డింగ్లీ మెడికేషన్ అనేది, ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తారు. సో కైండ్లీ ఎటువంటి దాన్ని కూడా చిన్నది అని చెప్పి తీసి పడేయకుండా టేక్ దెమ్ టు అ సైకియాట్రిస్ట్ అండ్ గెట్ దెమ్ ట్రీటెడ్. థ్యాంక్ యూ.